వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కడప జిల్లా ఒంటిమిట్టలో దారుణమైన సంఘటన జరిగింది. ఒంటిమిట్ట హరిజనవాడకు చెందిన ఈరి ఈశ్వర్ధన్ అనే దళిత యువకునిపై దారుణంగా దాడి. 8 మంది యువకులు ఒంటిమిట్ట హరిత హోటల్ దగ్గర ఈ సంఘటన జరిగింది. నోటిలో గుడ్డలు కుక్కి ఎదపై కూర్చొని ముఖంపై పిడిగుద్దులతో దాడి చేయడంతో ముఖం భాగం కందిపోయింది. క్రికెట్ బ్యాట్ తో కొట్టడంతో నడుము దగ్గర తీవ్ర గాయాలు. ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు దాడులు చేయడం పనిగా పెట్టుకున్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సమయంలో వేరే వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ నాకు సంబంధం లేకున్నా నా మీద దాడి చేశారు అంటున్న బాధితుడు. దారుణంగా దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. హోటల్లో వర్క్ చేస్తాను. చేసుకుని నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కట్ట మళ్ళీ అని అతను నాకు కొంచెం పరిచయం ఉండడం వల్ల అతను ఫోన్ చేసి నీకు పని ఉంది రా అని చెప్పి నన్ను పిలిచినాడు. అతను పిలిచిండే వెంటనే నేను వస్తానే నన్ను చూసి మధ్యలో బండి ఆపి ఏరా మాల్ నాకొద్దా అని చెప్పి నన్ను మెడపట్టి చేసుకొని మాల్ నా కొడుకు ఏం నన్ను మమ్మల్ని కొడతావా అన్నట్టు వాళ్ళందరూ నన్ను ఇది చేసి అతని వెనకల 4-5 మంది వాళ్ళందరూ వచ్చి నా మీద పడి ముక్కులో ఊపిరాడకుండా గుడ్డ పెట్టి ముఖానికి వేసుకుంటున్నారు. బ్యాట్లతో కాళ్ళు నడుము దగ్గర కొట్టినారు. అతని వెనకలు నాకు 5 మంది కనిపించినారు. మిగతా ఇంకా 3 పక్క నిలబడుకొని చూస్తూ ఉన్నారు. మొత్తం 8 మంది దాకా ఉన్నారు వాళ్ళు. ఇంకా నన్ను చంపాలనుకునే మాటలు కూడా నేను విన్నాను. నన్ను ఆ రక్తం అవన్నీ చూసి వదిలేసాయంగా అయిపోయిందని చెప్పి వాళ్ళు నన్ను అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. బ్రహ్మోత్సవాల టైంలో ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవకి నాకు ఏ సంబంధం లేదు. కానీ ఆ గొడవలో నేను కనబరావడం వల్ల వాళ్ళ కోపాంతరణ నేను ఉన్నానని చెప్పి ఆ గొడవలో సంబంధం లేకపోయినా కూడా నన్ను ఆ గొడవలోకి లాగి నన్ను ఇట్లా కొట్టడం చేసినారు. ఆ కోపం పెట్టుకొని కొట్టినారు. మా పిల్లలు రాత్రి దెబ్బలు తిన్నారు. 4-5 మంది వచ్చి కొట్టినారు. దెబ్బలు తగిన రక్తంతో కారైపోయింది. ఆమెను హాస్పిటల్కి వెళ్ళినాము. అదేం చెప్పలా వచ్చేసి చూసి ఆయన పంపించేసేసినారు. 7 స్టేషన్ కాడికి వచ్చి వీళ్ళు ఆడితే ఉన్నికి అనేది తీసుకొచ్చినారు. దించులో నుండి ఇచ్చారు. మేము వచ్చిందాక అన్నారు సార్. ఇప్పటికి ఏం అనుకోవాలా చేయలేదు. ఆ పిల్లోడు నొప్పి అనేది ఏడుస్తూ ఉన్నాడు. అసలు మా పిల్లోడు ఎవరు జోలికి పోయేవాడు కాదు తెలియదు. మంచి పిల్ల ఎవరు బట్టి మంచివాడు అంటున్నారు. కొట్టినారు. అది ఎందుకు కొట్టినారు ఏమైనా తెలియాల. ఊరికి ఎందుకు కొట్టినారని